ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు అంటూ సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మండిపడ్డారు. ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి పలు సమస్యల పరిష్కారానికి కోరుతూ ఆర్డీఓ దాసిరాజుకు పత్రాన్ని అందించారు. అనంతరం పెద్దిరాజు మాట్లాడుతూ జిల్లాలోని ఇసుక కొరతల వల్ల కార్మికులకు ఉపాధి లేక వస్తువులతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలలు గడుస్తున్న నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన వంటి ప్రధాన హామీలు నేటికి అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం మాత్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలు తగ్గించాలి, అధిక ధరలు మద్యం విచ్చలవిడి విధానాన్ని అరికట్టాలి, మద్యం విచ్చలవిడి విధానాన్ని పరిష్కరించాలి, ప్రజా సమస్యలను ఇవ్వాలి, టిక్కో ఇళ్లను ఇవ్వాలి, ప్రభుత్వం చెప్పినట్టు 2 సెంట్లు పరిష్కరించాలంటేనే ఇళ్ల స్థలాల సమస్యలను సిగ్గు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయటం, ప్రజల ఆస్తిని అక్రమంగా అమ్మేయటం, స్మార్ట్ మీటర్ విధానాన్ని వ్యతిరేకించండి, స్మార్ట్ మీటర్ విధానాన్ని అరికట్టాలి, నిత్యావసర వస్తువుల ధరలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, మహిళలపై దళితులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలి, బెల్ట్ షాపుల విధానాన్ని నియంత్రించండి, మద్యం ఆపాలి, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విరమించుకోవాలి, జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే జమిలీ ఎన్నికల విధానాన్ని జిందాబాద్ సిపిఎం. రాష్ట్ర వ్యాప్తంగా పిలిపిది గత వారం రోజులుగా ప్రజాపోరుతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద మొత్తం గ్రామాల్లోనూ అలాగే వార్డుల్లోనూ మేము పర్యటనలు చేసాం. అయితే ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధరల సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఈ రోజుని ఏది కొందామన్నా భయపడిపోయే పరిస్థితి. అంటే నిత్యావసర వస్తువులు అలాగే ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు ధర కూడా అమాంతంగా పెరిగిపోయింది. కొన్ని అయితే 2 రెట్లు 3 రెట్లు కూడా పెరిగిన పరిస్థితి ఉంది. అంతేకాదు నిరుద్యోగ సమస్య కూడా బాగా తీవ్రంగా ఉంది. చదువుకునే పిల్లలకి అలాగే శిక్షణ తీసుకున్న పిల్లలకు కూడా ఈ రోజుని ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే పరిస్థితి. మరి గతంలో మోడీ గారి ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ హామీ కూడా ఎక్కడ అమలు జరగలేదు. అంచేత నిరుద్యోగ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది. అలాగే ఉచిత ఇసుక అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఏదైతే టీడీపీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది, అది సక్రమంగా అమలు కావట్లేదు. ఇసుక సామాన్యులకి లభ్యత ఎక్కడ కూడా ఉండట్లేదు. ఇసుక సమస్య వల్ల ఈ రోజుని కేవలం భవన నిర్మాణం చేసుకునే వాళ్ళే కాదు, దాని మీద ఆధారపడి అంటే తాపీ మేస్తులు కానీ లేకపోతే ఆ రకంగా ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, అలాగే సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే అనేక రంగాలు మొత్తం కుదిలేని పరిస్థితి ఈ రోజుని మేము చూస్తా ఉన్నాం. అంచేత ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అలాగే గతంలో కూడా దళితుల మీద, మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. వీటిని మేము అధికారానికి వస్తే అరికడతామని చెప్పేసి అన్నారు. అయినా ఈ ప్రభుత్వం కూడా ఏ రకమైన దాని నివారణకి చర్యలు చేపట్టలేదు. గతంలో కంటే ఈ మహిళల మీద, ఈ బాలికల మీద అత్యాచారాలు పెరిగి తప్ప ఏమాత్రం తగ్గలేదు. అంచేత వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ ఫ్యాక్టరీని ఈ రోజుని మరి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తూ ఉంది. కానీ దాన్ని నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయట్లేదు. ఏదో పొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఆపు చేస్తాం, ప్రైవేటీకరణ సాగనివ్వమని చెప్పేసి ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అంచేత ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. అంచేత ఆ ఆందోళన పోగొట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అలాగే జమిలీ ఎన్నికలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్తా ఉంది. దానివల్ల ఖర్చు తగ్గుతాయని చెప్తా ఉంది. ఈ రోజున అనేక మంది మేధావులు నిపుణులు చెప్పేది ఏమంటే ఒకేసారి ఎన్నికలు జరిగితే
ఖర్చులు తగ్గవు, ఖర్చులు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఈఎంఐలు కానీ లేకపోతే ఇతర అన్నీ కూడా ఇంకా అదనంగా కొనుగోలు చేయాలి. అలాగే సిబ్బందిని కూడా అదనంగా పెంచుకోవాలి. ఒకేసారి ఎన్నికల వల్ల ఖర్చు ఏమాత్రం తగ్గదని చెప్పేసి చాలామంది మేధావులు చెప్తున్నారు. అంతేకాదు ఈ రోజున అదే అలా జరిగితే ప్రజాస్వామ్యానికి పెద్ద అవ అవ అవరోధం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. అలాగే మనది ఫెడరల్ స్ఫూర్తి అంటే బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఇటువంటి ఫెడరల్ స్ఫూర్తి అది దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అలాగే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మన దేశంలో. ఆ ప్రాంతీయ పార్టీలు ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ జమిలీ ఎన్నికల వల్ల ఈ దేశానికి ఏ రకమైన ప్రయోజనకరం కాదు. మొత్తం ఒక అధ్యక్ష తరహా పాలన అందించడానికి ఉపయోగపడదు తప్ప ప్రజాస్వామ్యానికి ఉపయోగపడదు. అంచేత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించాలి. రాష్ట్రంలోనూ దేశంలోనూ గత 120 రోజుల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్ర మద్దతుతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చినాయి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం, అధిక ధరలు తగ్గిస్తాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపుతాం, మద్యాన్ని నియంత్రిస్తాం, మహిళలపైన దళితులపైన అత్యాచారాలను తగ్గిస్తాం, అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మబలికి ప్రజల విశ్వాసంతో ఈ రోజున అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి ప్రభుత్వం. వచ్చిన తర్వాత ప్రజలపైన అనేక భారాలు వేస్తుంది. మనం ఈ రోజున చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో మరి విద్యుత్ ఛార్జీలు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 20,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడుతున్నాయి. అలాగే రైతులకి పొలాలకు నీళ్ళెళ్ళి దగ్గర మోటార్లకి మీటర్లు పెడుతున్నాయి. అంటే రైతులపైన, ప్రజలపైన, వ్యాపారస్తులపైన అదనపు విద్యుత్ ఛార్జీలను ట్రూ ఆఫ్ ఛార్జీస్ పేరుతో పెంచే విధంగా స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారు. మేము వస్తే అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు తీసేస్తామని కూడా చెప్పారు. కానీ ఆ యొక్క వాగ్దానాన్ని విస్మరించి ఈ రోజున వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ వర్గ స్వభావం రీత్యా ప్రజలపైన భారాలు వేసే విధంగా ఈ రోజున ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు 20,000 కోట్ల రూపాయలు పెంచడమే ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనంగా కనిపిస్తుంది. అదే కాకుండా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని చాపకొండ నీళ్ళ ఈఆర్ఎస్ స్కీమ్ వర్క్ అక్కడ కార్మికులు కానీ, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులు కానీ ఈ మధ్య కాలంలో తొలగించడం జరిగింది. అనేక కార్మిక ఉద్యమాలు చేసిన తర్వాత ఆ యొక్క విషయాన్ని వెనక్కి తీసుకుంది. అంటే చాప కింద నీరులాగా ఈ రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ప్రయత్నం చేస్తూ ఈ రాష్ట్ర ఆస్తిని దారాదత్తం చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కూడా ఈ రోజు నిరసిస్తున్నాం. ఈరోజు మహిళలపైన, చిన్నారులపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మద్యాన్ని రేట్లు తగ్గిస్తానని చెప్పారు. రేట్లు తగ్గించి షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులను కూడా ఈ రోజున విచ్చలవిడిగా ఇచ్చి మద్యాన్ని ఏరులై పారులిస్తూ మద్యం విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పారుదల చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ మద్య నియంత్రణ చేయాలని, మద్యంపై అదుపు ఉండాలని, మీ యొక్క మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. నేను సెంటు కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు నేను 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాను, టిక్కో ఇల్లును వెంటనే 6 నెలల్లోనే నేను ఇస్తానన్నారు. ఇంతవరకు టిక్కో ఇల్లు కానీ, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించడం కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదు. ఇటు నిరుద్యోగ సమస్య, మన ఈ యొక్క రాష్ట్రంలో ఇసుక సమస్యతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. దాదాపుగా 30 రంగాల కార్మికులు దీనికి అనుసంధానంగా ఆధారపడి ఉన్నారు. ఈ రోజున ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక విధానంలో ఈ యొక్క ఆన్లైన్ విధానం తీసుకొచ్చి మ్యాన్ లైన్ పద్ధతి ద్వారా, మ్యాన్ లైన్ విధానం ద్వారానే ఇసుకని